బస్సులో ప్రయాణించేటప్పుడు డబ్బులు, ఫోన్లు పోగొట్టుకుంటూ ఉంటారు. బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతుంటారు. బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల పాకెట్ నుంచి ఫోన్లు, నగదు కొట్టేస్తుంటారు. అలా ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తీవ్రంగా నష్టపోయాడు. ఫోన్తో పాటు ఏకంగా 6.15 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు లబోదిపోమంటున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎం ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్లో నాందేడ్ వెళ్లే బస్సు ఎక్కారు. కాసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బోధన్ చేరుకున్నాక పాత నంబర్ బ్లాక్ చేయించి అదే నంబర్పై కొత్త సిమ్ కార్డు తీసుకున్నారు. అయితే కొత్త ఫోన్ లేకపోవడంతో ఆ సిమ్ను వెంటనే ఉపయోగించలేదు. ఇదే అదనుగా భావించిన దొంగ పాత ఫోన్లోని ఫోన్పే యాప్ను ఉపయోగించి ప్రసాదరావుకు చెందిన కెనరా బ్యాంక్ ఖాతా నుంచి 4 లక్షలు, మరో సేవింగ్స్ ఖాతా నుంచి 2.15 లక్షల చొప్పున మొత్తం 6.15 లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ప్రసాదరావు కొత్త ఫోన్ కొనుగోలు చేసి అందులో తన సిమ్ వేయగా అసలు విషయం బయటపడింది. తన ఖాతాల నుంచి భారీగా సొమ్ము డ్రా అయినట్లు వచ్చిన మెసేజ్లు చూసిన ఆయన కంగారు పడ్డాడు. వెంటనే తేరుకుని మంగళవారం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నప్పటికీ దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్లే నిందితుడికి లావాదేవీలు జరిపేందుకు సమయం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.